క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. పాప మరణ నియమముల నుంచి నన్ను విడిపించును. పౌలు గారు ఏం చెప్తున్నాడు? క్రీస్తు యేసునందు జీవమిచ్చు, జీవమునిచ్చే నియమము ఆత్మ నియమం. ఆత్మ నియమం ఏమేం చేస్తుంది? మనల్ని జీవమునిస్తుంది, జీవింపజేస్తుంది. ఆమేన్, ఆమేన్. అదేం చేస్తుంది? రెండవదిగా పాపము నుండి వచ్చే జీతం యొక్క మరణముల నుండి మనలను ఆ నియమములను చిడిపిస్తుంది. పాప నియమము నుంచి మన ఆత్మ నియమం ఏం చేస్తుంది అంటే అర్థం ఏంటంటే, ఆత్మ బలం అధికమైనప్పుడు శరీర నియమములను మనము నెరవేర్చాం, ఓర్చుకుంటాం, సహించుకుంటాం, త్యజిస్తాం, త్యాగం చేస్తాం. దేనికైనా దేవుని నీతిని నెరవేర్చడానికి ఆయన ఉద్దేశాలు దేనికైనా సంసిద్ధంగా ఉంటుంది ఈ శరీరం. దేనిని బట్టి? ఆత్మ యొక్క, నీ ఆత్మ, దేవుని ఆత్మ కాదు, నీ ఆత్మ యొక్క నియమము అనగా నీ అంతరంగ పురుషుడు, నీ అంతరంగమునున్న వ్యక్తి వర్ధిల్లుచున్నప్పుడు, బలముగా ఉన్నప్పుడు. ఇప్పుడు మనము బలహీనతలో ఉన్నాము అంటే, పొరపాట్లు చేస్తున్నామంటే మనకు తెలియక చేస్తున్నామా? హలో, చెప్పాలి. నిజాయితీగా మందిరంలో ఉన్నప్పుడు నిజాయితీగా మాట్లాడండి. తెలిసే చేస్తాం, మనకు తెలిసా ప్రతిదీ తప్పు చేయకూడదని. ఎందుకు చేస్తాం? ఆత్మ నియమము, ఆత్మలో వర్ధిల్లుట, ఆత్మలో విశ్వాసము, ఆత్మలో ఆత్మజీవం విడుదల అవటం అనేటువంటిది లేదు. అందుకే మనకి కొన్నిసార్లు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వైటమిన్స్ అవి తక్కువైనప్పుడు కొన్ని విషయాలు, కొన్ని లోపాలు వస్తూ ఉంటాయి. ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు దానికి ఏం చేస్తారు? నరాలు బలానికి, లేకపోతే రక్తము శుద్ధి అవ్వడానికి, రక్తం పట్టడానికి, దానికి ఏదో ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తారు. అప్పుడు ఆ వైటమిన్స్ అన్నీ, ఆ బలము కరెక్ట్గా మనిషిలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. ఇప్పుడు స్పిరిచువల్ వైటమిన్ డిఫెన్సీ వచ్చినప్పుడు, మనకి ఆ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? శరీరము ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, మన ఆలోచనలు ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఒక క్రైస్తవునికి ఎప్పుడైనా కానీ దేవునిని ప్రేమించడానికి, దేవునిలో నడవడానికి, దేవునిలో విశ్వసించడానికి తనకు కావలసినది ఏంటి తెలుసా? వాక్యం యొక్క ప్రత్యక్షత. రాయబడిన వాక్యము ఉన్నది. ఆ వాక్యంలో ఆత్మదేవుడు ఇప్పుడు ఈ కాలంలో, ఈ సమయంలో నీకు ఎలాగా ప్రత్యక్షతను నీకు అనుగ్రహిస్తున్నాడు? పౌలు గారు అంటాడు, శిష్యుల కంటే నాకు ఎక్కువ ప్రత్యక్షత నాకు కలిగినది అని అంటాడు. అంటే ఏంటిది? తక్కువ అని కాదు. పౌలు గారికి దేవుడు ఆ కృపనిచ్చి, తను వచ్చిన సర్కమ్స్టెన్స్ అన్నీ కూడా హింసించి, దూషించి, కొట్టి, మరి రకరకాలుగా పౌరుషత్వం వచ్చిన ఆయనకి ఇప్పుడు ఏం కలుగుతుందంటే, దేవుని కృప అర్థమవుతుంది, ఆయన ప్రేమ అర్థమవుతుంది. నేను చేసిన భక్తి కాదు, నా నిష్ట కాదు, నా పెద్దరికం కాదు, దేవాలయంలో నా యాక్టివిటీస్ కాదు నన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్ళేది, నన్ను కుమారునిగా చేసింది ఆయన కృప అంటాడు. అందుకే నేను ఏమైనానో అది ఆయన కృప వల్లనే అయి ఉన్నాను. ఆయనకు అంతుపట్టింది, మనకి ఇంకా అంతుపట్టల. ఒక విషయం చెప్తా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ సేవకుల దగ్గరికి వెళ్ళి, ఏ సంఘానికి వెళ్ళండి, మీకు గనక రోమా పత్రిక అర్థం కాకపోతే యేసు ప్రభు అర్థం కాలేడు కూడా. అందుకే మస్ట్ అండ్ షుడ్గా హెబ్రీ పత్రిక చదవాలి, ఇది రోమా పత్రిక చదవండి, ఎఫెసీకి రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక. ఇవి మీకు అర్థం కాలేదంటే నీకు తెలిసేదేంటి? నజరేతులో పుట్టాడు, బెత్లెహేంలో పుట్టాడు, పశువుల పాకలో పుట్టాడు, నరసరావుపేటలో అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో అందరికీ తెలుసు. తెలీదా? తెలుసు. ఆయన సిలువలో చనిపోయింది తెలీదా? ఆయన చనిపోయింది తెలీదా? తిరిగి లేచింది తెలీదా? ఆయన యాక్టివిటీస్, ఆయన ఎలాగ కార్యాలు చేశాడు తెలీదా? అందరికీ తెలుసు. మరి నీకు తెలిసిందేంటి? అక్షరము తెలియటం వేరు, నీ ఆత్మలో దానిని ఆ ప్రత్యక్షత కలగడం వేరు. అందుకే ఇటీవల కాలంలో ఎలక్షన్స్ జరిగిన సమయంలో అన్యజనులు తీసి ప్రక్కన పెడితే సేవకులు, విశ్వాసులు రెండు గుంపులుగా మారిపోయారు.
ఒకరు మహాకూటమికి సపోర్టు, రెండవది జగన్ గారికి సపోర్టు. మంచిదే. నీకు ఒక నాయకునిలో నాయకత్వపు లక్షణాలు నీ అభిరుచులకు తగ్గట్టుగా ఎవరిలో ఉన్నాయో వారిని ఎన్నుకోవటం, వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం తప్పే లేదు. ఎట్ ద సేమ్ టైం మనము ఇద్దరి కొరకు ప్రార్థన చేయాలి. అది దేవుని యొక్క జీవం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించడు. చాలామంది సేవకులు, విశ్వాసులు, ఇడు జగన్ గాడు పోవాలి, ఇంకొకళ్ళు చంద్రబాబు గాడు ఏంటి, వాడు ఏంటి, వాడు పోవాలి అంటే వాడి ప్రాణమును గురించి నువ్వు ఉత్తరవాదివే? వారి ప్రాణమును గురించి వారిని తీర్పు తీర్చేంత ప్రభువులకు ప్రభువుగా నువ్వు ఉన్నావా? అది మంచిది కాదు. నువ్వు ఈరోజు ఎవరినో తీర్పు తీర్చినప్పుడు రేపు నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీకు పుట్టబోయే పిల్లవల్లో, నీ మనవల్లో మనవరాళ్ళ విషయం కూడా దేవుడు వేరొకరు ఇదే తీర్పు తీరిస్తే, నీ కొడుకు ఏదో పొరపాటు చేసి వచ్చాడు, నీ ఇంటి ప్రక్కన ఉన్నామె ఈడు చస్తే పోయిద్ది అని అన్ననుకోండి, నీకు సంతోషమా? మరి జగన్ గారు పోతే, చంద్రబాబు నాయుడు పోతే, పవన్ కళ్యాణ్ గారు పోతే సంతోషమా? లోపల వాళ్ళకి జీవము లేదు. శరీరం ఉన్నది, భక్తి ఉన్నది, పాటలు తెలుసు, వాక్యం తెలుసు. వాళ్ళు మత సంబంధికులు. మతములో పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? అందరినీ చెప్పండి, హింసించాడు, చంపించాడు, చూశాడు, చెరసాలు వేసి పెట్టాడు. ఇప్పుడున్న సేవకులకి మత సంబంధికుడైన సౌలుకి తేడా ఏంటి? ఎందుకు ఒకరినే నువ్వు ప్రేమించి ఒకరిని ద్వేషించే పని? రైట్? అంటే మనలో లోపల నిజంగా రక్షించబడిన వ్యక్తి, లోపల దేవుని వెలుగు, దేవుని జీవము నీలో ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేసే పనులు అవేనా? అంటే ఆ వ్యక్తి లేడు, చచ్చున్నాడు, నీ శరీరం బ్రతికున్నది. నువ్వు పలానా వారిని గెలిపించడానికి ప్రార్థన చేయడం తప్పులేదు. నీ అభిరుచులు, నీ అవగాహన, నీ జ్ఞానం, నీ పరిపాలన విధానాలు ఒక నాయకులు నచ్చినాయి. యు ప్రే, నువ్వు ఫాస్టింగ్ ఉండు, ప్రార్థన చేయి, అది వదిలేసాయి. దేవుని చిత్తం ఏదో నీకు తెలియకపోయినా ప్రార్థన చేసిన మంచిది. బట్ ఒకరి నష్టపోవాలి అని చేసే ప్రార్థన, ఒకరు చావాలి అని చేసే ప్రార్థన, ఒకరు అడ్డు తొలగాలనే ప్రార్థన, అది నీకు తిరిగి మనుషుడు ఏమితున్నది రేపు నీ పిల్లలు, నీ కూతురు, నీ కొడుకో, నీ మనవల్లో మనవరాలు, నీ జనరేషన్స్లో. ఈరోజు నువ్వు ఒక నాయకునికి ఏది తీర్పిచ్చావో రేపు అదే నీకు వస్తుంది. నువ్వు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడం తప్పులేదు, ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేయడంలో తప్పులేదు. ఇది రాజకీయ నాయకులకే కాదు, ఏ ఒక్కరికి కూడా నీవు తీర్పు తీర్చుటకు వెనుకడిగేయాలి, ముందుకు వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. ఈవెన్ జీసస్, యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారణ వచ్చినప్పుడు నేను తీర్పు తీర్చుటకు రాలేదు, దానికి ఒక సమయం ఉన్నది అని చెప్పాడు. ఆయన ఎవరికి తీర్పు తీర్చలా. ఆయన తన ప్రేమను, తన కనికరమును, దేవుని యొక్క ప్రేమను, దేవుని దయను, దేవుని దీర్ఘశాంతమును, ఆయన కృపను వెల్లడి చేయడానికి వచ్చాడు. అదే చేసి వెళ్ళాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో మనలో ఆత్మ నియమం ఉన్నది. అది పాప నియమముల నుంచి మనల్ని, కీడు నుంచి, మరణం నుంచి విడిపిస్తుంది. అది దేవుడు మనలో పెట్టిన నియమం. మనము ఆ దేవుని ఆత్మ కలిగిన వారము. మనందరము లోపల ఇన్నర్ స్పిరిట్, దేవుని జీవము కలిగిన వ్యక్తులము. అసలైన వ్యక్తి ఆ వ్యక్తికి ఈ శరీరము, ప్రాణము, భార్య, భర్త, పిల్లలు, ఉద్యోగాలు, బాధ్యతలు, బరువులు, శ్రమలు ఏయో లోకములో ఉన్నాయి. దీని సమయం అయిపోతుంది, ఇది పండిపోతుంది, ఒక సమయం అయిపోతుంది. ఏదో ఒక రీతిగా ఈ ప్రాణము మన శరీరమును, ఈ ఆత్మ విడిచినప్పుడు, ఈ ప్రాణం పోయినప్పుడు ఆత్మ విడిచి అది దాని దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళ్తుంది. ఈ శరీరము మట్టికి మన్నుగా మారిపోతుంది. ఒక్కటే నేర్చుకోండి, నిజంగా నువ్వు ఆత్మ సంబంధివైతే ఎవ్వరిని శపించవు, ఎవ్వరికి తీర్పు తీర్చవు, ఎవ్వరిని దూషించవు. దేవుని చేతులకు అప్పచెప్పి మౌనంగా ఉంటావు, అంతేం లేదు. ఇది క్రీస్తు ప్రభు చేశాడు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. నువ్వు అప్పచెప్పు.
రోమాపత్రికలో ఒక మాట ఉంటుంది, ఏంటిదంటే మేలు చేసి కీడును జయించమని ఉంటుంది. మేలు చేత కీడును జయించమని ఉంటుంది. గమ్మును నువ్వు చేసేది ఏమీ లేదు. ఇప్పుడు నీ ఆత్మను ఆర్పడానికి, నీ ఆత్మను అడ్డుకోవడానికి శరీరంలో అపవాది ఏదో ఒక సమస్యను, ఏదో ఒక భయాన్ని, ఏదో ఒక నియమమును నీ జీవితంలో తీసుకొచ్చి, ఎందుకు తెలుసా? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లుతావు కాబట్టి, నీ ఆత్మ పనిచేస్తుంది కాబట్టి. అందుకే క్రోధము, ద్వేషము, అసూయ, మత్సరము, పగ, కోపం, ఇవి వ్యభిచార, జారవత్వ, మర్డర్లు వీటన్నిటికంటే చాలా పెద్దవి అని నేను చెప్తాను. చాలా పెద్దవి. ఎందుకంటే దానికి అంతు పొద్దు ఉండదు. దానికి తాగేవాడు ఒక బాటిల్ దాకా పడతాడు, చంపేవాడు ఒకరినిద్దరు చంపు, ఆ మర్డర్లు అవి వేరు. అసూయకి వాడు ఎట్టెళ్ళినా అసూయ పడుతూ ఉంటాడు, ఎట్టెళ్ళినా మత్సర పడుతాడు. బంధువులు, స్నేహితులు ఎవడు ఓర్చుకోలేడు. ఆ హృదయం ఎంత భయంకరమైందంటే లోతైన గొయ్యి. దానికి అంతం లేనటువంటిది. అందుకే ఇట్టి శరీర నియమములు మనలో ఇంకా పనిచేస్తున్నప్పుడు వాటిలోంచి బయటికి రాలేకపోతే మన విశ్వాస జీవితం, మన పిల్లలకి, మన తరముకు, సంఘానికి, దేవునికి మన వలన ఎట్టి ప్రయోజనం ఉండదు. మనం చచ్చిపోతే ఏదో మూలుగుతా, మొత్తానికి పరలోకం చేరుతాం. మనము చెప్పండి, దేవుని యొక్క ఆత్మ నియమము కలిగిన వారు, దేవుని యొక్క ఆ ఆత్మ చేత వెలిగించబడిన వారు, మనము రక్షించబడిన వారు, మనము కుమారులము. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చాలా క్లుప్తంగా మంచి విషయాన్ని నేర్చుకోండి. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, మీరు వాక్యం అర్థమవుతున్నప్పుడు, అనగా ప్రభు అర్థమవుతున్నప్పుడు, ఆయన హృదయం అర్థమవుతున్నప్పుడు, ఆయన యొక్క ఉద్దేశాలు అర్థమవుతున్నప్పుడు నువ్వు ఆయనతో ఎలా సంప్రదించాలో తెలుస్తుంది. అవునా? మన స్కూల్లోకి వెళ్ళిన తర్వాత పిల్లలు ఫస్ట్ ఏంది, అమ్మో ఇంగ్లీష్ టీచర్ సీరియస్గా ఉంటుంది, మ్యాథ్స్ టీచర్ పర్లేదు, సైన్స్ టీచర్ ఇలా ఉంటారు అని చెప్తారు. బంధువుల్లో ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అవునా? హోటల్కి వెళ్తే ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క రుచి ఉంటుంది. ఇది రైట్. మరి ఆ విషయాలను బట్టే కదా మనం వ్యవహరించేది. తిరిగి మరలా అదే హోటల్కి వెళ్ళాలన్నా, తిరిగి అదే బట్టల షాప్కి వెళ్తున్నాం, తిరిగి అట్లా ఉంటున్నాం. అట్లానే నీకు అక్షర జ్ఞానముతో పాటు దేవుని హృదయము నీకు అర్థం అవ్వాలి, ఆయన ఉద్దేశాలు అర్థం అవ్వాలి, ఆయన ప్రేమ అర్థం అవ్వాలి, ఆయన శక్తి అర్థం అవ్వాలి, ఆయన మనస్సు మనకు అర్థం అవ్వాలి. అందుకే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి మనకు తెలిస్తేగా ఆయన మనసు ఏంటిదో. రైట్. సరే, ఈరోజు మనము ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. 22 నుంచి 24 వరకు. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంట వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేసెను. అప్పుడైన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. చూడండి, ఇక్కడ ఏ పండ్లైతే తినొద్దు అని ఆజ్ఞాపించబడిందో ఆదాముకి, ఆ పండ్లను అపవాది యొక్క మోసం వచ్చేది. అపవాది ఏం మోసం చేశాడు? నువ్వు తినమన నిశ్చయముగా దేవతవైపోతావు, దేవుని వంటి వాడు అయిపోతావు, దేవత అయిపోతావు అనే ఒక భ్రమను, ఆశను కల్పించింది. మొత్తానికి ఆదాము అవ్వ తిన్నది, ఆదాము తిన్నారు. తర్వాత దేవుడు ఏం చేశారంటే వారిని ఏం చేశాడు? అప్పుడైనా నిత్యము నిరంతరము ఈ పండ్లు తిని, ఏ ఫలము? జీవవృక్ష ఫలములను తిని నిరంతరము జీవిస్తే వచ్చిన నష్టం ఏంటి అంటే, వారి స్వభావం ఇప్పుడు ఏమైపోయింది? పాప స్వభావముగా మారిపోయింది, దైవ విరోధులుగా మారిపోయారు. ఇప్పుడు వారిని ఏం చేశాడంటే దేవుడు ఆ జీవవృక్ష ఫలములను తినకుండా వారిని ఏదేను వెలుపలకి పంపించాడు. దేవుడు సృష్టించిన ఈ భూమి మీదకే ఏదేను వెలుపలకు పంపించి అక్కడ ఏం చేశాడనున్నది?
ఆదామును వెళ్ళగొట్టి ఏదైను తోటకు ఏదేను తోటకు, ఇది బాగా వినండి, తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచు జీవవృక్షమునకు పోవు మార్గమును కాయుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలను నిలువబెట్టెను. ఇక్కడ ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను అని ఉంటుంది, అవునా? జీవవృక్షమునకు పోవు మార్గమును కాయుటకు ఏం పెట్టాడు? అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టిన అని చెప్పుచున్నది. ఇక్కడ కెరూబు అనగా దేవుని మహిమను సూచిస్తుంది, దేవుని యొక్క మహిమ. అది హెబ్రీకి రాసిన పత్రిక 9:5 చూడండి. కెరూబు అనగా దేవుని యొక్క మహిమ. అది కరుణాపీఠం మీద అక్కడ కెరూబు ఉంటుంది చూడండి. హెబ్రీకి రాసిన పత్రిక దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులుండెను. హెబ్రీకి రాసిన పత్రికలో ఏమున్నది అక్కడ? దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులుండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులు. ఇక్కడ కెరూబు దేనికి గుర్తు అని చెప్పుకున్నాం? దేవునికి మహిమ, దేవుని మహిమకు. కాబట్టి కెరూబు దేవుని మహిమకు అవసరమై ఉన్నది అని ఉంది. ఈ మానవునికి జీవవృక్షమునకు పో మార్గం మూసివేయబడింది. దేనివల్ల మూసివేయబడింది? జీవవృక్షమును భుజించుటకు అవకాశం లేకుండా ఆ మార్గమును మూసివేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది, అవునా? మూసివేసి ఎందుచేత మూయబడింది చెప్పండి, చెప్పండి ప్లీజ్. నాగేశ్వర గారు చెప్పండి. నాగేశ్వర గారు చెప్పాలి. మీరు వాక్యం వినాలి. జీవవృక్షమును వారు తిని నిరంతరము జీవిస్తారేమోనని ఆజ్ఞ అతిక్రమము చేసినటువంటి ఆదామును అవ్వను వారిని ఏదేను బయటకు పంపించి అక్కడ కెరూబును తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను అని ఉన్నది. ఆమేన్. అది దాన్ని కాయడానికి అటు ఎవరు కూడా ప్రవేశము లేకుండా ఉండడానికి. ఇప్పుడు ఆ మార్గము జీవవృక్ష ఫలములు తినకుండా నిరంతరం జీవించకుండా వారు అటు పోకుండా మార్గము మూయబడుటకు గల కారణము ఏమిటి అని అడిగారు. మనిషి యొక్క, ఆదాము యొక్క, అవ్వ యొక్క పాపం. ఆమేన్. అవును. అయితే ఇక్కడ ఖడ్గము ఏం చేస్తుంది? కెరూబేమో దేవుని యొక్క మహిమను చూస్తుంది. అయితే ఖడ్గము ఏం చేస్తుందంటే దేవుని నీతి యొక్క తీర్పును వెల్లడ చేస్తుంది. అంటే ఆ ఖడ్గం ఏం చేస్తుంది? అనర్హులుగా మనం అటు వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? మనల్ని ఖండిస్తుంది. కాబట్టి మనము ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలములు తిని నిరంతరము జీవించాలి అంటే ఏం చేయాలి తెలుసా? మనము దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క నీతిని మనము కలిగి ఉండాలి. 3 విషయాలు. ఒక వ్యక్తి దేవుని మహిమ, దేవుని నీతి, దేవుని యొక్క పరిశుద్ధత, ఈ 3 విషయాలు మానవుడు తన యొక్క పాపము ద్వారా పోగొట్టుకున్నాడు. దీనివల్ల తండ్రితో సహవాసం పోగొట్టుకున్నాడు. నిరంతరము జీవించేటువంటి ఆ స్థితిని పోగొట్టుకొని మరణమును, శాపమును, ఉగ్రతను, ప్రభువు యొక్క రాజదండము క్రింద ఆయన యొక్క ఆశీర్వాదములు ఉండవలసిన వారు శాపములోనికి, అపవాది యొక్క అధికారంలోనికి సమస్త ప్రజలు వచ్చారు. కాబట్టి మానవుడు దేవుని మహిమ, దేవుని నీతి, దేవుని పరిశుద్ధతలకు అవసరమైనటువంటి వాటి నుండి పతనమైపోయాడు. చూడండి, ఆదాము యొక్క పాపం ఏం చేసింది? దేవుని నీతిని, దేవుని పరిశుద్ధతను, దేవుని యొక్క నీతిని కోల్పోజేసింది. ఇప్పుడు మనము ఇంకా ఆ మార్గము గుండా వెళ్ళలేము, ఆ జీవవృక్ష ఫలమును తినలేము, నిరంతరం మనం జీవించలేము. ఇంకా మన మరణం వచ్చింది, శరీర మరణం వచ్చింది, ఆత్మ మరణం వచ్చింది. నిరంతరము కూడా మనము మరణించిన వారికి. అయితే హెబ్రీకి రాసిన పత్రిక 4:14-16 చూడండి. ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. వాక్యాన్ని చూడండి దయచేసి, మీరు అర్థం చేసుకోండి. ఏదో ఆదివారం వచ్చాం పోయాం అన్నట్లుగా ఉండకండి. ఆన్లైన్లో వినేవాళ్ళు కూడా ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకు కలిగి ఉన్నాడు.
ఈ దేవుని వాక్యాన్ని చెప్తున్నది నమ్మాలి. మనకెవరున్నారు చెప్పండి? యేసు అను ప్రధాన యాజకుడు ఉన్నాడు. పాత నిబంధనలో యాజకుని పన్నెంటిది చెప్పండి. మనుషుల యొక్క పాప పరిహారార్థ బలి నిమిత్తము బలులను అర్పించేవాడు. ప్రాణార్ప బలును, కృతజ్ఞత బలులు చాలా ఉన్నాయి, ఆ తర్వాత వేరే సబ్జెక్ట్. ఇక్కడ చెప్పుకున్నటువంటి వాక్య భాగంలో ఆయన ఏం చేస్తాడంటే, మన పక్షముగా గొర్రె పిల్లని, పశువును తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనం ఆవరణలోకి ప్రవేశిస్తాం. ఆయన ఆ యొక్క ఆ గొర్రె పిల్లని పరీక్షించి మచ్చలు లేనిదై దాన్ని పరీక్షించి మంచిదిగా ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా తన శరీరమును, తన యొక్క రక్తమును చిందించి అక్కడ ఏం చేస్తాడు? అక్కడ పాప పరిహారార్థ బలిగా అక్కడ అర్పిస్తూ ఉంటాడు. దీని వలన ప్రజలు ఏం చేయబడుతున్నారు? తప్పించబడుతున్నారు. అంటే దేని నుంచి? కీడు నుంచి, ఆ పాపం యొక్క వచ్చే జీతమైన మరణము నుంచి తాత్కాలికముగా అది కప్పబడుతూ ఉన్నది. కంప్లీట్గా మనిషి పాపము క్షమించబడలేదు. ఏం జరుగుతుంది? కీడు నుంచి తప్పించబడి పాపము ఆ రక్తము చేత, బలి పశువు చేత కప్పబడుతూ ఉన్నది. అంటే దేవునికి అర్పించబడుతూ ఉన్నది. కాబట్టి పాత నిబంధనలో సంవత్సరమునకు ఒకసారి అర్పించేటువంటి ప్రధాన యాజకుడు ఇప్పుడు మనకి యుగయుగములకు ఒకేసారి తనను తానుగా అర్పించుకున్నటువంటి క్రీస్తుని గురించి హెబ్రీకి రాసిన పత్రిక చెబుతుంది. అంతేకాదు ఆయనక మనుషులు చేత ఏర్పరచబడిన ఈ గుడారంలో ఆయన అర్పించబడలేదు. ఆయన యాజకత్వం కాదు, కానీ అసలు పరలోకములోనే ఆకాశ మండలము గుండా ఆయన అక్కడ ప్రవేశించాడంట. కాబట్టి మనం అక్కడ ఏమన్నదంటే, మనకు ప్రధాన యాజకుడు మనకు కలిగి ఉన్నాడు గనక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు, చూడండి, మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మనవలే శోభింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను. మనతో సమానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోను మనవలనే శోధింపబడిను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరెదము. కృపాసనము ఎక్కడుంటుంది తెలుసా? అతి పరిశుద్ధ స్థలములో ఉండేటువంటిది కృపాసనం అన్నమాట. అయితే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను, ఆయన సహానుభవము లేనివాడు కాడు. ఆయన మనవలే శరీరధారమే, మనవలే శోధింపబడి మనకు సహాయం చేయుటకు ఆయన ఏమైనట మన వంటి వాడై ఆయన ఇప్పుడు ఏం చేశాడు? ఆయన శోధింపడు, ఆయన పాపము లేని వాడిగా ఉండేను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు పాపము లేనిగా ఉన్న ఆయన ఆ యొక్క ప్రధాన యాజకుడిగా సంవత్సరంలో ఒకసారిగా అర్పించబడేవాడిగా కాకుండా పరలోకములోనే దేవుని యొద్దకు ఆయన ఏం చేశాడంట? ప్రవేశించుట చేత. ఆమేన్. మనం ఇప్పుడు ఎవరి పక్షముగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తున్నాడు యాజకుడు? చెప్పండి, చెప్పండి బ్రదర్. మీకు ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, గుడారం గురించి తెలుసా? నాగేశ్వరరావు గారు తెలుసా? మీకు తెలియదు. మీకు తెలుసా? అందుకే మీరు కన్ఫ్యూజ్గా ఉన్నారు. సరే, దాని గురించి విందు. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఎవరి పక్షమని యాజకుడు ప్రవేశిస్తున్నాడు? ప్రజల పక్షముగా. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి దగ్గరికి ఆయన ప్రవేశించింది ఎవరి పక్షమున? మన పక్షముగా ప్రవేశించాడు. ఇక మనం ఇప్పుడు భూ సంబంధమైన ప్రత్యక్షత గుడారము, దహన బలులు, వీటి ద్వారా మనం దేవుని యొద్దకు వచ్చామా? లేదు. ఎట్లా వచ్చాము మనము? డైరెక్ట్గా దేవుడే, క్రీస్తే మన పక్షమున అక్కడ ప్రవేశించాడు. దానిని హెబ్రీకి రాసిన పత్రిక 4:12-13 చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను
కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఇక్కడ ఏమనుందంటే చూడండి, దేవుని వాక్యం సజీవమైన బలమైనది, రెండంచులు గల ఖడ్గముకు పోల్చారు. అవునా? అదేం చేస్తుందంట, మనల్ని విభాగించి మన హృదయాలను పరిశీలించటం వలన మనకేం జరుగుతుంది, మనవి ఎవరమో, మనం ఏమై ఉన్నామో, మన హృదయం ఏంటిదో, మన పాపస్థితి ఏంటిదో, మన తలంపులు ఏంటిదో ఎవరు వెల్లడి చేస్తున్నారు? వాక్యము మనకు తెలియజేస్తుంది. వాక్యము ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా, వాక్యము ద్వారా మనకేమర్థమవుతుందంటే మన యొక్క క్రియలు, మనం ఆయనకు విరోధంగా చేసిన పనుల వలన మనము పాపమును చేశాము, అపరాధులము అని మనకు అర్థమైంది. ఆమేన్, అర్థమైంది. ఇప్పుడు అపరాధులకు మరి జీవవృక్ష ఫలము తినే, నిత్యము జీవించే ఆ యొక్క నిత్య రాజ్యమునకు వారసులయ్యే అవకాశం ఉన్నదా? లేదు. లేదు కదా, లేదు. కాబట్టి ఇప్పుడు హెబ్రీకి రాసిన పత్రిక 10:19-20లో మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్యము మనల్ని విభాగించి మన స్థితిని అర్థం చేసినప్పుడు, మనం పాపులు మనం గ్రహించినప్పుడు, ఇప్పుడు మనిషి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పాపం చేసినవాడు ఎక్కడికి వెళ్తాడు? నిత్య నరకానికి, శాపానికి వెళ్తాడు. కానీ పాత నిబంధనలు ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? వారి పక్షముగా పశువును, గొర్రె పిల్లను తీసుకొని యాజకుడి యొద్దకు వెళ్ళేవాళ్ళు. ఆమేన్. ఇప్పుడు ఈ వాక్యం వినడం ద్వారా మన యొక్క బలహీనతలు, మన యొక్క పొరపాట్లు, మన యొక్క స్థితి మనకు అర్థమైనప్పుడు ఇప్పుడు మనము ఏం చేస్తున్నాం? క్రీస్తు యొద్దకు నడిపించబడుతున్నాం. ఆమేన్. ఇప్పుడు చూడండి హెబ్రీకి రాసిన పత్రిక 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు అయిన. చూడు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది. ఆయన రక్తము వలన, చూడండి, ఇప్పుడు ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. చూడండి, ఆయన రక్తము వలన మనం ఎక్కడికంట పరిశుద్ధ స్థలములో మనము ప్రవేశించుటకు మనకి ధైర్యము కలిగి ఉందండి. ఏంటిది ధైర్యం? ఒక పాపికి ధైర్యం ఏంటిది? దేవుని ఎద్దకు రావడానికి, ఆయనకు ప్రార్థించడానికి. ఈరోజు మనం పరలోకమందున్నటువంటి దేవుడిని పాత నిబంధనలో తండ్రి అని ఎవరు మెన్షన్ చేయలే. కొంతమంది కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మెన్షన్ చేయబడింది, అదే ప్రభువే మెన్షన్ చేశాడు. కానీ నూతన నిబంధనలో యేసయ్య ప్రార్థన నేర్పించాడు, పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించాడు. అన్ని జనులము పాపములో, శాపములో ఉన్న మనం ఈరోజు పరలోకం అతి పరిశుద్ధుడు, నిత్యుడు, మహిమ కలిగిన ఆ దేవునిని తండ్రి అని సంబోధించడానికి, నీ ఒక కుమారునిగా తండ్రి అని ప్రార్థించడానికి నీ యొక్క అర్హత ఏమిటి? నీ యోగ్యత ఏమిటి? ఒకటే, తన కుమారుడని క్రీస్తు తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారం వచ్చి నూతనమైనదిగా ఆయన తన శరీరమును అర్పించి తండ్రికి, మానవునికి మూయబడిన ద్వారాన్ని ఆయన తన శరీరమును అర్పించడం ద్వారా ఆ తెరను తొలగించాడు. ఆమేన్, ఆమేన్. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు, తన ఆత్మను అప్పగించినప్పుడు అతి పరిశుద్ధ స్థలములో ఉన్న తెర ఏమైపోయింది? నడిమికి చినిగిపోయింది. అంటే ఆవరణములో ఉండవలసిన వ్యక్తి అతి పరిశుద్ధ స్థలములో ఉన్న విషయాలను చూడగలుగుతున్నాడు, వెళ్ళగలుగుతున్నాడు, ప్రవేశించగలుగుతున్నాడు. ఆమేన్. ఇక ఏ వ్యత్యాసము దేవునికి ప్రజలకు మధ్య లేదు. ఇది ఎవరు చేసిన పని? క్రీస్తు ప్రభు. ఎవరి ఉద్దేశం, ఎవరి ప్రణాళిక ప్రకారము? తండ్రి యొక్క ఉద్దేశం ప్రకారం. ఇది మనకు కలిగిన ధైర్యం అని హెబ్రీకి రాసిన పత్రికలో క్లియర్గా చెప్పబడుతుంది. ఇంకా మనం చదువుకుంటూ ఉంటే ఆ కంటిన్యూగా మనకు కలిగిన ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక మనస్సాక్షికి కల్మషం తోచకుండునట్లు. చూడు, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారై నిర్మలమైన ఉదక స్నానంతో చేసిన శరీరములను గలవారమై విశ్వాసముతో ఆత్మనిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అంటున్నాడు. దేనిని బట్టి? క్రీస్తుని బట్టి. కాబట్టి అతి పరిశుద్ధ స్థలములో ఏముంటుందంట? కరుణాపీఠం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది చెప్పండి? కరుణాపీఠం ఉంటుంది. అది పరలోకములో కృపాసనమునకు సమానమైనది. చెప్పండి, దేనికి అది?
మనం కృపాసనముకు సమానమైనది. ఏది? ప్రత్యక్షపు గుడారంలో కరుణాపీఠము దేనికి సంబంధమైనది? పరలోకంలో ఆయన కృపాసనం యొద్దకు సంబంధమైనది. అది నిర్గమాకాండం 25 చూడండి. నిర్గమాకాండం 25 చూడండి. 17 నుంచి 21 చూడండి. నిర్గమాకాండం మీకు అర్థమవుతుంది. మరియు నిర్గమాకాండము అందరు బైబిల్ తీయండి. 25వ అధ్యాయము 17వ వచనం నుంచి. మరియు నీవు మేలిమి బంగారముతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలన్నర, దాని వెడల్పు 3.5 మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలకు నకిషీ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకఖండముగా చేయవలెను. ఆ కెరూబుల పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తన రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచవలెను. సో ఇప్పుడు కరుణాపీఠం మీద ఎవరు ఉంటున్నారు? కెరూబులు ఉంటున్నారు. కెరూబులు దేనికి గుర్తు? మహిమకు గుర్తు. పాత నిబంధనల ఆది కాండంలో ఆ జీవవృక్ష ఫలములు తినకుండా దేవుడు ఎవరిని పెట్టాడు? అక్కడ కెరూబులను పెట్టాడు. కెరూబులు దేనికి గుర్తు? దేవుని యొక్క మహిమకు గుర్తు. ఖడ్గము దేనికి గుర్తు? దేవుని న్యాయానికి గుర్తు. ఇక్కడ మనము కరుణాపీఠము అని చదువుకున్న దానికి కృపాసనం యొద్దకు వచ్చుటనగా అతి పరిశుద్ధ స్థలములోనికి మనం వచ్చుట. యేసు రక్తము చేత నూతనమైనదియు జీవము కలిగినదైన మార్గము గుండా మనము ఎక్కడికి ప్రవేశిస్తున్నామంటే ఇప్పుడు ఆయనతో పాటు అతి పరిశుద్ధ స్థలములోనికి క్రీస్తును బట్టి, ఆయన రక్తమును బట్టి మనమంట అతి పరిశుద్ధ స్థలమైనటువంటి పరలోకములోనికి మనకు ప్రవేశము కలిగి ఉన్నదంట. ఆమేన్. ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీకు వాక్యం అక్కడ ఏముంటుందంటే, మన అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మనల్ని ఏం చేశాడు? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అదే విధంగా 2వ అధ్యాయంలోనే 6వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూడండి, పరలోకములో ఆయనతో కూడా. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. మనం ఏంటి, మన బతుకులేంటి అని వెనక తిరిగి చూసుకొని, నేను ఇలా చేశాను, అలా చేశాను, నేను ఆయనతో పాటు పరలోకంలో కూర్చున్నానా? అసలు ఇది మనిషి ఊహకు అందని విధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ డాక్టరేట్, రే బాబు నీ శరీరము, నీ కంపు కొట్టే ఈ శరీరంతో వెళ్ళి నువ్వు అక్కడ కూర్చోటల్లా, నీ ఆత్మను ఆయన రక్షించుకొని, ఆమేన్, నీ ఆత్మను ఆయన బ్రతికించుకొని ఆయనతో పాటు రేపొద్దు నిన్ను ఆ ఆత్మ దేవుని మహిమను ధరించుకున్నదే ఆయనతో పాటు యుగ యుగములు నీవు పరలోకములో కూర్చుండబెట్టబోతున్నాడు. ఆమేన్. ఇది క్రీస్తునందు నెరవేర్చబడిందా? నెరవేర్చాలా? నెరవేర్చబడింది. ఇది ఆధ్యాత్మికమైనదా? శరీరమైనదా? ఆత్మ సంబంధమై ఉన్నది. ఆత్మ సంబంధంగా ఆయన నిన్ను బ్రతికించాడు, ఆత్మ సంబంధంగా రక్షించాడు, ఆత్మ సంబంధంగా నీ కొరకైనా క్రయధనమును చెల్లించి ఆయనతో కూడా నిన్ను బ్రతికించి ఆయనతో పాటు నిన్ను పరలోకములో అనగా అతి పరిశుద్ధ స్థలములోనికి తన శరీరము శిలువ మీద అర్పించబడడు చేత అతి పరిశుద్ధ స్థలములోనికి నీకు ప్రవేశమును కల్పించాడు. ఆమేన్. కాబట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా అని ఉంటుంది అక్కడ. ఒక క్రైస్తవుడికి కలిగిన ధైర్యం ఏంటి, నిరీక్షణ ఏంటిదంటే, క్రీస్తు మన పక్షమున ఆయన పరలోకములో ప్రవేశించాడు. ఆమేన్ చెప్పండి. అందుకే ఆయన ఇక మానవ సంబంధమైన యాజకుడు కాదు, ఆయనే ప్రధాన యాజకుడిగా, నిరంతర యాజకుడిగా వచ్చి మన పక్షమున నిరంతరము జీవించినట్లు. చెప్పండి, నిరంతరము
ఆదాము అవ్వ ఏం చేశారు? వారు మరణమును తెచ్చుకున్నారు పాపం ద్వారా. ఆ జీవవృక్ష ఫలములు తినకుండా వారికి అక్కడ వారిని బయటికి వేసి కెరూపును, తిరుగుచున్న అగ్ని జ్వాలను, ఖడ్గమును అక్కడ పెట్టాడు. కానీ క్రీస్తు వచ్చి నశించిపోతున్న మానవుల పక్షముగా ఆయనే సిలువలో తనకు తానుగా తన రక్తమును క్రయధనముగా అర్పించి మన పక్షముగా ఆయన అతి పరిశుద్ధ స్థలమైనటువంటి కరుణాపీఠము యొద్దకి ఎలా మన పక్షముగా అర్పణను తీసుకెళ్ళి పెడతారో, పరలోకంలో తన రక్తమును చిందించి తీసుకెళ్ళి అది తండ్రి ఎదుట అర్పించాడు. కాబట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటిది? మనకు కలిగిన నిరీక్షణ ఏంటిదంటే, నేను నా క్రియలను బట్టి కాదు. అందుకే రోమపత్రికలు ఏముంటుందంటే, దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటారు. అవునా? కాబట్టి ఇక్కడ రోమపత్రిక 3:23లో ఏముంటుందంటే చూడండి, దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారంట. చూడండి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏ పొందలేకపోతున్నారు. భేదం లేదు. దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోవచ్చున్నారు. మహిమను ఎందుకు అందరూ పాపము చేశారు. అందరూ పాపము చేసి మహిమను పొందలేకపోతారు. అంటే వాళ్ళు అర్హత అనేది వాళ్ళలో కలగలేదు. కాబట్టి ఇప్పుడు మనల్ని అర్హులుగా చేయడానికి, ఆ కృపాసనం ఎద్దకు చేర్చడానికి, నిరంతరము జీవించే వారిగా చేయడానికి ఆయన కరుణాపీఠం మీద పశువు అర్పించబడినట్లుగా ఆయన సిలువలో మన కొరకు తనను తాను బలిగా అర్పించుకొనెను. ఆమేన్. కాబట్టి మానవుని యొక్క పాపము చేత జీవవృక్షమునకు పో మార్గము ఏ విధంగా మూయబడిందో, అదే కడపటి ఆదామైన క్రీస్తు మన కొరకు వచ్చి తను ఏం చేశాడంట? మన పక్షమున నీతి యావత్తును నెరవేర్చుటకు, చెప్పండి, నీతి యావత్తును నెరవేర్చుటకు, తిరిగి మనల్ని తన రక్తము ద్వారా పరిశుద్ధులుగా చేసుకొనుటకు, అర్హులుగా చేసుకున్నటకు ఎవరు మన కొరకు ఈ కార్యమును చేశాడు? క్రీస్తు సిలువలో తన రక్తమును చేత మనకి ఈ అర్హతను కల్పించాడు. ఆమేన్. కాబట్టి మానవుడు జీవవృక్షమును అనుభవింపాలని దేవుడు కోరుకున్నాడు, కానీ ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన మహిమ పతనమైన మానవునికి అది సాధ్యపడలేదు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. సరే, ఈ యొక్క మానవుని యొక్క పతన స్థితి, పాపస్థితి నుంచి ఎట్లా పరిష్కారం పొందాలి అని అంటే, జీవవృక్షం ఎక్కడుంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు జీవవృక్షం ఎక్కడుందని విన్నాం? ఆదికాండంలో ఏదెను తోటలో ఉంది. ఆ జీవవృక్షం అది ఎక్కడున్నది? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. అంటే దేవుడు భూమి మీద సృష్టించిన దేవుడు ఏర్పరిచిన ఒక ప్రాంతంలో ఆ జీవవృక్షం ఉంది. దాన్ని మనుషునికి వేరైపోయాడు, మనుషుని బయటికి నెట్టబడ్డాడు. ఇప్పుడు మనము భౌతికంగా వెళ్ళి ఆ జీవవృక్ష ఫలములు తినాల్సిన అవసరత లేదు, కానీ క్రీస్తు శరీరధారునిగా వచ్చి సిలువలో తనను తాను అర్పించుకొని ఇప్పుడు అంటాడు, నన్ను జ్ఞాపకము చేసుకొని నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము కలిగినవాడు నిరంతరము జీవిస్తాడంటున్నాడు. అంటే చూడండి, పాత నిబంధనలో జీవవృక్ష ఫలములు తిన్నప్పుడు బ్రతికేటువంటి వ్యక్తిగా ఇప్పుడు మన కొరకు క్రయధనమును చెల్లించి, పాపమును చెల్లించి, ఆయన యొక్క శరీరమును మన కొరకు అర్పించబడినదనే సెన్స్, ఆ ఫెయిత్, ఆ విశ్వాసమును బట్టి ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయన శరీరమును బదులుగా మనం ఆయనను తినట ద్వారా, ఆయన రక్తమును సేవించడం ద్వారా మనం ఏమైపోతున్నామంట? నిత్య జీవమునకు నిరంతరము జీవించే వారిగా దేవుడు మనం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఈ ప్రవేశం ఎవరు కల్పించారు? యేసు అను ప్రధాన యాజకుడు మనకి కల్పించాడు. కాబట్టి ఒక పాపి అయిన వ్యక్తి ఆవరణం దగ్గరికి వెళ్ళగలడు పాత నిబంధనలో, కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎప్పటికీ వెళ్ళలేడు. యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి. యాజకుడు కూడా కొన్ని నియమ నిష్టలతో అక్కడికి వెళ్ళాలి. ఆ నియమములు తప్పినప్పుడు ఏమైపోతాడు? అతను కూడా చనిపోతాడు. అందుకే తనకి ఏం చేస్తారు? ఆ యాజకుడు ఒక తాడు కట్టి ఆ తెర లోపలికి ఆయన ప్రవేశిస్తాడు. కానీ ఆవరణంలో బలిపీఠంలో అర్పణలు మానవుని యొక్క పాప స్థితి. చెప్పండి, ఏంటిది? అర్పణలు దేని కొరకు? పాపం యొక్క స్థితి, మన స్థితి అంతటికి అక్కడ ఆవరణంలో ఏం జరుగుతుంది చెప్పండి?
అక్కడ పశువుని అర్పించి మన పక్షముగా అక్కడ ప్రక్షాళన కొరకు మనము క్షమించబడ్డ కొరకు మాంసముగా అక్కడ అది అర్పించబడుతుంది. మరి ఇక్కడ బలిపీఠము మీద మాంసం ఏ విధంగా అర్పించబడతారు, రక్తం ఏ విధంగా అర్పించబడిందో క్రీస్తు మరి ఆ బలిపీఠముకు సాదృశ్యముగా సిలువలో ఆయన మన కొరకు అర్పించబడ్డాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. సిలువపై పాపములు క్షమించబడుట చేత అతి పరిశుద్ధ స్థలములోనికి మనకి ప్రవేశము కలిగింది. ఇప్పుడు హెబ్రీకి రాసిన పత్రిక 10:20 ఇప్పుడు చూడండి. హెబ్రీకి రాసిన పత్రిక 10:20 వచ్చిన ఇప్పుడు చూడండి దయచేసి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనకి ధైర్యము కలిగి ఉన్నది ఎప్పుడు? ఆయన తెర ద్వారా. ఇక రెండవ తెర మనం చూసుకుంటే హెబ్రీకి రాసిన 9:3 చూడండి. అక్కడ ఏమన్నదంటే రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమున గుడారం ఉండెను. రెండవ తెర కావాలి ఏముందంట? అక్కడ అతి పరిశుద్ధ స్థలం ఉన్నదంట. అందుకే క్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఏం జరిగిపోయింది? అడ్డ తెర చినిగిపోయింది. మత్తయి సువార్త 27:50 అక్కడ చూడండి. అక్కడ ఏం జరిగిందో ప్రభు అక్కడ సిలువలో తన ప్రాణమును అర్పించినప్పుడు ఏం జరిగింది? మత్తయి సువార్తలో అక్కడ అడ్డతెర నిడిమికి మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా పైనుండి క్రిందికి రెండుగా చీలిపోయి ఏమైపోయింది? మొత్తము ఏకమైపోయినది. అందుకే 3వ అధ్యాయం 22-24 జెనెసిస్లో ఆదికాండంలో జీవవృక్షమునకు దూరమైపోయిన మనము దేవుని నుండి దూరమైన క్రీస్తు ద్వారా క్రీస్తునందు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ఇప్పుడు ఆయనను మనం తాకే విధంగా, ఆయనను స్పర్శించే విధంగా ఆ తెర ద్వారా మనము క్రీస్తుని భుజించట ద్వారా మనం ఏం చేయబోతున్నంటే ఆయనతో సమాధానము కలిగి నిత్యము జీవించే ఒకరిగా మనమున్నామంట. కాబట్టి క్రీస్తు శిలువపై మరణించి బలిపీఠమై అర్పించబడి ఆయన పరిశుద్ధత చూడండి, మానవునికి కావలసిన పరిశుద్ధత, మానవునికి కావలసిన నీతి, మానవునికి కావలసిన మహిమను క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడి ఉన్నవి. చూడండి, ఈరోజు చాలా క్లుప్తంగా చెప్తున్నారు. మానవుడు ఆదాము యొక్క అవ్వ యొక్క పాపమును బట్టి వారు పతనమైపోయారు. వారు జీవవృక్షములకు ఫలమునకు దూరమైపోయారు. దేవుడు వారికి అక్కడ వారు మరి ఎన్నడూ కూడా ఆ జీవవృక్ష ఫలములు తినకుండా ఉండినట్లు అక్కడ కెరూబును ఉంచాడు. రెండవది ఖడ్గజ్వాలను, నీతి అంటే ఖడ్గజ్వాల తీర్పును ఉంచాడు. ఇప్పుడు మానవులను దేవుడు ప్రేమించి తిరిగి నిత్యము వారు తిరిగి ఆయనతో జీవించు నిమిత్తము క్రీస్తుని మన కొరకు పంపించాడు. పంపించి ఆయన సిలువ యొక్క అర్పణ, బలి అర్పణ ద్వారా మనము తిరిగి ఆ జీవవృక్ష ఫలములు తింటే ఎలాగూ నిరంతరము జీవిస్తారో అట్లానే క్రీస్తే మనకి జీవవృక్షముగా, సూచనగా మనకి శరీరధారునిగా వచ్చి మనల్ని మన పక్షముగా తండ్రి యొద్దకు మనల్ని ప్రవేశపెట్టుటకు తనను తాను బలిగా అర్పించుకొని మనకి క్రీస్తునందు విశ్వాసము ద్వారా దేవుని నీతిని, దేవుని మహిమను, ఆయన రక్తముల కార్గబడ పరిశుద్ధతను, ఈ 3 అర్హతలను, ఎబిలిటీస్ని మనకు అనుగ్రహించి మనల్ని ఏం చేశాడంట? తండ్రితో ఐక్యపరిచాడు అంట. కొలస్సీకి రాసిన పత్రిక 2:13 చూడండి. మనం ఎప్పుడు చదివే కంటత వాక్యం ఇది. మనం ఇప్పుడు ఆయన కృపాసనం ఎద్దకంటే ధైర్యముగా వెళ్తున్నామంట. ఎందుకు? ఆయన యొక్క కృపను పొందుకొన్నట్లు, కృపను అనుభవించినట్లు. కొలస్సీకి రాసిన పత్రిక 2:13 చూడండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి ఆ క్రీస్తు ఏం చేశాడంటే చూడండి, క్లియర్గా వినండి. మరియు మన యొక్క అపరాధముల వలనను శరీరములో సున్నతి లేక, సున్నతి దేనికి గుర్తండి? దేవుని యొక్క నిబంధనకు, దేవుని యొక్క ప్రజలకు గుర్తు, ప్రతిష్ఠితులని గుర్తు, ప్రత్యేకించబడిన వారని గుర్తు. మనకేమున్నది? సున్నతి ఉన్నదా? యూదులకు తప్ప మనకి
ఈ ప్రపంచంలో ఎవ్వరికి, చాలామంది అంటారు అమెరికా వాళ్ళు క్రైస్తవులని. ఎట్లా? నువ్వు క్రైస్తవుడివే. క్రీస్తుని విశ్వసించిన వారందరూ కూడా క్రైస్తవులే. యూదులు తప్ప లోకములో ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా అన్యజనులే. మనం పూజలు చేసినందుకు అన్యజనులు గల. అమెరికాలో వాళ్ళు కూడా చెప్పండి, ఆస్ట్రేలియా వాళ్ళు కూడా అన్యజనులే. ఒక్క యెరూషలేములో ఉండేటువంటి వాళ్ళే యూదులే దేవుని ప్రజలు. కానీ దేవుని ప్రజలకి ఏమున్నాయి? వాగ్దానాలు ఉన్నది. దేవుని ప్రజలకి ప్రతిష్ఠితులు. వారితో సహా అన్యజనులమైన మనము కూడా ఆశీర్వాదములకు, వాగ్దానములకు వారసులుగా చీటకు దేవుడు యూదులలో నుంచి ఆయన శరీరదానిగా వచ్చి అన్యజనులు క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనము యూదులకు, అనగా అబ్రహాము సంతతికి ఇచ్చిన వాగ్దానములకు మనల్ని కూడా ఏం చేశాడంట? వారసులనిగా చేశాడంట. ఆమేన్. అందుకే యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేముకు వెళ్ళిరండి, మంచిదే. కానీ క్రీస్తు యొక్క ఆశీర్వాదం ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నది. ఆయన వాగ్దానములు అన్యజనులందరికీ విస్తరింపజేశాడు. మనం వెళ్ళి రావాలనుకుంటే వెళ్ళి రావాలి, చూడాలి, ప్రభు తిరిగి మంచిది. ఆమేన్. మీకు ఎన్నోసార్లు చెప్పా, వెళ్ళి రావాలి, చూడాలి. కానీ దాన్ని పుణ్యక్షేత్రం చేయకూడదు. ఎందుకంటే యెరూషలేములకు వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు ప్రపంచమంతటికి ఎప్పుడో అబ్రహాంకి నీ యందు సకల వంశములను ఆశీర్వదించబడి దేవుడు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసము ఆశీర్వాదమునకు, దీవెనకు మూలము, రక్షణకు మూలము, విమోచనకు మూలము, విడుదలకు మూలము, నిత్య జీవనకు మూలము క్రీస్తు. ఆమేన్. స్థలము కాదు. ఇప్పుడు స్థలము ప్రాముఖ్యమైనది. ఎందుకు? తిరిగి మరలా ఆయనకి అక్కడికి రాబోతున్నాడు. స్థలము ప్రాముఖ్యమే. కానీ ఇప్పుడు మనల్ని ఆలయములుగా చేసుకొని ఆయన పరిశుద్ధాత్మగా మనలో నివసిస్తున్నాడు. ఆమేన్. కాబట్టి క్రీస్తు మరణము చేత క్రీస్తు జీవవృక్షమైన దేవునిని తినుటకు మనకు మార్గం ఏర్పడి ఇప్పుడు మనము బల్లారాధన విరవబోతున్నాం. దేనికి అది సాదృశ్యము? బల్లారాధన దేనికి సాదృశ్యము? ప్రభు యొక్క శరీరమును. అంటే శరీరము దేనికి సాదృశ్యము? మన పాపముల కొరకు అర్పించబడ్డాడు ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమేన్. అంటే క్రీస్తు ప్రభు నా కొరకు అర్పించబడ్డాడు, నా పాపములను క్షమించాడు, నన్ను నిర్దోషిగా చేశాడు, నాకు విడుదల, విమోచన ఇచ్చాడు, నాకు రక్షణ ఇచ్చాడు, నిత్యము జీవించే కృపను ఈ శరీరము అర్పించబడిన తర్వాత నా కొరకు ఇవ్వబడినదని జ్ఞాపకము చేసుకొని స్తుతించి ఆరాధించడానికి ఆ బల్లారాధన ఇవ్వబడింది. ఈయన శరీరమును తినవాడు, ఈయన రక్తమును త్రాగవాడు నిత్యము జీవిస్తాడన్నది. ఆమేన్. కానీ విమర్శ అనుకోండి, మీ తలకాయ ఏదన్నా అనుకోండి, ఈ బల్లారాధనని సంఘాలు, సేవకులు ప్రజలకు చాలా దూరం చేశారు, వాక్యము అర్థము కాక. ఎవరు? దేవుని రక్తము కాకుండా దేవుని యందు విశ్వాసం, ఏ క్రియ చేత ఏ సేవకుడు గొప్పోడు? ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా పాపము చేసి, ఆదాము ద్వారా పాపము చేసిన వారే కదా, అందరూ అనర్హులే కదా. ఈ బలలో చేయవేసే అర్హత ఎవరుకున్నది? చెప్పండి. దీనికి ఒక సంద, దీనికి ఒక కోట సంద, బల్లారాధన రోజు ప్రత్యేకమైన సంద, ఇంకొక సంద, ఆ సంద నువ్వు ఏదైనా పెట్టుకో, దాన్ని విలువగా ఎంచడానికి నువ్వు ఏదో దాన్ని ఒక పెద్ద డెకరేషన్ చేసి ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించి, అందుకే బల్లారాధన, ఆయన ఆరాధించే సమయాన్ని ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన శ్రమను, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకొని నువ్వు శక్తిని పొంది విశ్వాసంలో బలపరచబడి మీరు పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నది, మీరు నా కొరకు నా దోషముల కొరకు నలగొట్టారు ప్రభువా, ఎంత నీ ప్రేమను, ఆయన కృపను, ఆయన సహనమును, ఆయన ఓర్పును జ్ఞాపకం చేసుకోవడానికి బదులుగా ఒక చిన్న వాక్యం పట్టుకున్నారు. ఏంటంటే అయోగ్యులుగా చెయ్యి వేస్తే. అసలు బల్లారాధన అంటే ఏంటి తెలుసా? అసలు ప్రభు రాత్రి బల్లారాధన అసలు ఎందుకు పెట్టాడు తెలుసా? మనం సాయంత్రం అయితే ఏం తింటాం చెప్పండి అందరూ? ప్లేట్ నిండా సాయంత్రం ఫంక్షన్ ఉందమ్మా,
పెళ్ళికి వెళ్ళాం, ఉపవాసం ఉండిపోతారా? కడుపు మధ్యాహ్నం నుంచి ఖాళీ చేసుకొని చిన్నగా పోతారా? సాయంత్రం ఉందిలేరా, ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వు, రసం బొసం తిను, సాయంత్రం తిను. సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళినోడు ఎట్లా కడుపు నిండా తిని అది ఇది 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 షుగర్ ఉండి ఇంటికాడ ఏం ముట్టుకున్నాడు కూడా అడప వేసుకుని అయినా తిందాం ఒక ముక్క, ఎప్పుడు తింటామా, ఎప్పుడు స్వీట్ తినంగా ఒక ముక్క తిందాం చేద్దాం, అవునా? దాన్ని ఏమంటారు? విందు అంటారు, అవునా? మనం ప్రతిరోజు రాత్రి చేసేదాన్ని డిన్నర్ అంటారు. యూదులు ఏమంటారు చెప్పండి? వారికి అది భోజనం. వారికి ఏంటిది భోజనం? ఇప్పుడు నార్త్ ఇండియా వెళ్ళారు, ఏం తింటారు అక్కడ? మీరు నార్త్ ఇండియా వెళ్తే రొట్టెలు తింటారు, అవునా? పుల్కాలు తింటారు. పంజాబ్ అటు వెళ్తే, ఇంకా అటు నార్త్ ఇటు వెళ్ళినా భోజనం తినరు, అవునా? యూదులు కూడా ఏం అలవాటు తెలుసా? రొట్టె, ద్రాక్షారసం, ఫ్రూట్స్ ఎక్కువ తింటారు వాళ్ళు. ఖర్జూర, మరి ద్రాక్ష, అంజీరా ఇవి ఎక్కువగా వాళ్ళకి పండుతాయి. యేసు ప్రభు రాత్రి భోజనపు బల్ల దగ్గర కూర్చున్నాడు. ప్రత్యేకంగా భోజనపు బల్ల దగ్గర కూర్చొని వారితో ఆ రొట్టెను తీసుకొని విరిచి, ఇది నా శరీరమునకు గుర్తు అన్నాడు. నిజంగా ప్రభు ఆ రోజు ఆంధ్రాలో పుట్టిండి ఇండియాలో పుట్టింటే అంత ప్లేట్లు అన్నం పెట్టుకొని ఉంటే ఈ ఆహారము ఈ యొక్క అన్నం నా శరీరానికి గుర్తు అని ఉండేవాడేమో. అక్కడ ఆ రోజు వారి యొక్క ఇప్పుడు యూదులకి ఏమున్నదంటే ఆ చట్టాలను వారి సాంప్రదాయాలు ప్రభు గౌరవించాడు, పండుగలను ఆచరించాడా లేదా? అవును. వారి వస్త్రధారణలో ప్రభు ఉన్నాడా లేదా? ఇండియాలో ఆంధ్రాలో పుట్టింటే మరియమ్మ మరి అక్కడ చీరగట్ల యూదుల ప్రకారం అంగి వేసుకొని ఆమెకి ఇట్లా చుట్టుకునేది వేసుకుంది. అదే మరియమ్మ ఇక్కడ ఉన్నట్టు ఏం కట్టుకునేది? చీర కట్టుకునేదే. ప్రభువు అక్కడ చెప్పాడు, ఇది నా శరీరమునకు గురుతు అన్నాడు. గురుతే. ఈ ద్రాక్షరసము నా రక్తమునకు సాదృశ్యము అన్నాడు. ఆమేన్. పౌలు గారు చెప్పాడు, మీరు అయోగ్యముగా ఈ పాత్రలో చెయ్యి వేయొద్దన్నాడు. ఏ సందర్భం? అయోగ్యత అంటే ఏంటిది? అక్కడ చెప్పబడిన సందర్భం ఏంటిది? ఎక్కడ చెప్పాడు ఆ వాక్యము? కొరింథీలో చెప్పాడు. కొరింథీ సంఘము గ్రూపులు, తగాదాలు, స్త్రీ ఆధిపత్యం ఒక పక్కన రావాలని. ఎందుకు? సంఘాలకు అప్పుడు కాపర్లు ఉన్నారా? లేరు. పాస్టర్స్ లేరు. సంఘ పెద్దలు ఉన్నారు. ఈ సంఘ పెద్దలు రోజు ఒకరు వచ్చి ఇక్కడ ఉపదేశం చేయటం నడిపించబడుతూ ఉండేది. సంఘములు ఏమున్నాయి? కొరింథీ సంఘములో పాపము ప్రవేశించింది, వ్యభిచారం ప్రవేశించింది, జారత్వం ప్రవేశించింది, కలతలు ప్రవేశించింది, విమర్శలు అన్నీ వచ్చినాయి. ఇలాంటి తగువులు పెట్టుకొని, ఇలాంటి కడుపులో కుట్రలు పెట్టుకొని మీరు అయోగ్యముగా వచ్చి ఇక్కడిది తిన్నా, ఇక్కడిది చేసినా మీకు నిష్ప్రయోజనము, మేలు పొందకపోగా మీరు మేలు పొందవలసిన మీరు దాని యోగ్యమని ఎంచి ఆ లాభమును పొందక మీ కీడులో మీరే ఉండి బలహీనులై నష్టపోతున్నారు. మీకు అర్థమైందండి? మీకు వెళ్ళి ఇంటర్నెట్లో డాక్టర్నల్గా కొన్ని మీరు చదవండి. ఊరికి ఏదో ఒకరు చెప్పింది వినకండి గుడ్డిగా. అయోగ్యము. ఎవడు ఇక్కడ యోగ్యుడు? నేను ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏ సేవకుడు, ఏ వ్యక్తి ఇక్కడ యోగ్యుడిగా ఉండి రొట్టెలో చేయి వేస్తున్నాడు చెప్పండి? డోంట్ అప్సెట్. ఓకే, నన్ను చెప్పనండి. ప్రభు యొక్క శరీరమును జ్ఞాపకం చేసుకుని తెలుసా? కృతజ్ఞతా హృదయులై, ప్రభువా నా కొరకు ప్రభువా ఆ యొక్క జీవవృక్ష ఫలములు తినకుండా మనిషి కోల్పోయిన మహిమను, నీతిని, పరిశుద్ధతను తిరిగి నీ రక్తమును చిందించి అతి పరిశుద్ధ స్థలములోనికి నా కొరకు ప్రధాన యాజకుడిగా వెళ్ళి తండ్రితో నన్ను సహవారసునిగా చేసి, అంతేకాదు ఆ రోజు జీవవృక్ష ఫలములు తిని నిరంతరం బ్రతుకుతారని చెప్పి బయటికి గెంటి వేసిన మేము తిరిగి దినము నీ ప్రేమ చేత మరలా మేము నీ శరీరమును జ్ఞాపకార్థముగా నిన్ను భుజించి, అంటే జీవవృక్ష ఫలమునకు బదులుగా క్రీస్తే వచ్చి
ఆయన యొక్క బల్లలో చేయి వేసుట దేనికి సాదృశ్యము? అయ్యా, నేను ఆయనని స్పర్శించుట, దానిని భుజించుట, తిరిగి అర్హతను నేను పొందుకున్నాను. యేసుక్రీస్తునందు విశ్వసించిన నేను నిత్య జీవనకు వారసుడయ్యాను. నేను ఇప్పుడు కృపాసనం ఎద్దకు ధైర్యముగా వెళ్ళుచున్నాను. ఏమని? తండ్రి అని అడుగుతున్నాను. ఎవరిని? పరలోకమందున తండ్రి. ఆయన ఆదాములు ఏమి డిమాండ్ చేశాడు? మానవుల్లో నీతిని, పరిశుద్ధతను, మహిమను, దేవుని న్యాయాన్ని కనపరచాలి. ప్రజలు చూపించలేకపోయారు. మనుషుడు దేవుడు అనుగ్రహించిన కృపను పొందలేకపోయారు. క్రీస్తు వచ్చి మనకి, అన్యజనులమైన మనకి, పాపముల శాపంలో ఉన్న మనకి తిరిగి రోజు క్రీస్తునే జ్ఞాపకం ఉంచు, క్రీస్తునే, ఆయన శరీరమునే, ఆయన రక్తమునే మనము పాలి పంపులు తీసుకునే కృపను, జీవమును, శక్తిని, అర్హతను క్రీస్తు మన కొరకు కల్పించాడు. సంవత్సరానికి ఒకసారి కాదు, ఇక యుగయుగములకు మనందరి పక్షముగా పరలోకములోనే ఆయన ప్రవేశించాడు. ఆమేన్. అడ్డతెర ఏమైపోయింది? తొలగిపోయింది. దేవునికి మనకి సమాధానం అనే బంధము ఏర్పరచబడింది. అందుకే ఆ వాక్యమే శరీరధారి వచ్చాడు. ఏమైనా చెప్పండి? ఆ వాక్యమే 14 యోహాను సువార్తలో జీవము అన్నాడు, 8:12 వెలుగు అన్నాడు, 6:35 ఆహారము అన్నాడు. అవునా? 7:37-38 పానము అన్నాడు, 20వ అధ్యాయం 22వ వచనంలో గాలి అన్నాడు, 10వ అధ్యాయంలో కాపరి అన్నాడు, 10వ అధ్యాయం 1వ వచనంలో ద్వారం అన్నాడు. ఆమేన్. కాబట్టి క్రీస్తు, చెప్పండి, క్రీస్తు నా అర్హత, క్రీస్తే నా నీతి, క్రీస్తే నా నిరీక్షణ, క్రీస్తే నా క్షమాపణ, క్రీస్తు నా ప్రధాన యాజకుడు, నిరంతరం యాజకుడు. హెబ్రీలో ఏముంటుందంటే, సంవత్సరమునకు ఒక్కసారి అర్పించు బలు చేత మీరు రక్షించబడాలి. నిరంతరం ఒక సంవత్సరంకి, ఏడాదికి ఒకసారి అర్పించే బలి కాకుండా ఒక్కసారే తన్ను తాను అర్పించుకున్న చేత ఉంటుంది. ఆమేన్. మన మీద, మన కొరకు ఆయన రక్తము ప్రోక్షించబడింది. తండ్రితో మన అందుకే మనం కృపాసనం మీదకి వెళ్తున్నాం ఈరోజు. అందుకే మన విషయాలు ఆయనతో మాట్లాడుతున్నాం, ఆయనతో మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు మనకు ధైర్యం ఏంటంటే, మనల్ని నీతిమంతులుగా చేయి నిమిత్తము ఆయన తన రక్తమును మన కొరకు అర్పించాడు. క్రీస్తే మన అర్హత, క్రీస్తే మన ధైర్యము, క్రీస్తు విజయుడు. ఆయన నామము బలమైన దుర్గము. ఆయన నామమును కలిగి ఉన్న మనమే విశ్వాసముతోను, నిరీక్షను, ధైర్యముతోను, విశ్వాసముతో మనము ప్రార్థించవలసి ఉన్నది. ఆమేన్. కాబట్టి మీరందరూ కూడా మీ విషయాలు, మీ స్థితిగతులు, భౌతికమైన, ఆత్మీయమైన విషయాల్లో ఎప్పుడు కూడా మీరు ధైర్యంగా ప్రార్థన చేయవలసినటువంటి ఆ ధైర్యం ఏంటిదంటే యేసు. చెప్పండి ఆమేన్. ఆయన నీతి నెరవేర్చాడు. ఇప్పుడు ఆ ఖడ్గోజాల మనల్ని ఆపట్లా, ఆ కెరూబులు మనల్ని ఆపలేదు. హల్లెలూయా. ఆ ఖడ్గం మనల్ని ఆపలేదు. ఎందుకంటే మనల్ని క్రీస్తు పరలోకములో ఆయన అతి పరిశుద్ధ స్థలం కృపాసనం ఎద్దకి ఆయన మనల్ని చేర్చాడు. ఆమేన్. మనం ఎప్పటికి వెళ్ళలేం, కానీ క్రీస్తు మనల్ని చేర్చాడు. అలాంటి ప్రభువుకి సమస్త మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈరోజు ఆయన నామాన్ని ఘనపరచుదాం, ఆయన నామాన్ని స్తుతించుదాం. ఈ బల్లారాధన కొరకు కూడా మనం సిద్ధపడదాం. అందరూ లేచి ప్రార్థన చేద్దాం.